నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంజు కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం. అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేపించుకున్న పలు గ్రామాల ప్రజలు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని నిరసిస్తూ గుత్తెనదీవి, వేమవరం, ఐపోలవరం మండలాల్లో నిరసన ర్యాలీ. ఆదివారం జరిగిన అసిస్టెంట్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని యానాం పరిపాలనాధికారి మునిస్వామి తెలిపారు. సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యానాం పరిపాలనాధికారి మునిస్వామి అన్నారు. యానాంలో మొత్తం 5 సెంటర్లలో 1688 మందికి గాను 1359 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్ష జవాబు పత్రాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ పుదుచ్చేరి పంపడం జరిగింది. మరో 3-4 రోజుల్లో వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. Don't hurry. Have any doubt? Please is the once you attempt, it will be treated as attempted. Correct also, it will be treated as wrong answer, right? So do it slowly, carefully. Watch your time. All the best. Finish. So they have to start now. Number 6 sir. Promote to కీర్తిశేషులు శ్రీ మల్లాడి సత్యవాణి జయంతి సందర్భంగా యానాం ఓల్డేజ్ హోమ్ నందు వృద్ధులకు, అనాథ పిల్లలకు, కోరంగి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సత్యవాణి టీచర్ సేవలు అందించిన పాఠశాల నందు స్కూల్ పిల్లలకు పండ్లు, పలహారాలతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భర్త యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్, కుమారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సత్యవాణి గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త శ్రీ మల్లాడి శ్యామిలి గారి అన్నదాత కీర్తి మల్లాడి సత్యవాణి గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త శ్రీ మల్లాడి శ్యామిలి గారి అన్నదాత కీర్తి మల్లాడి సత్యవాణి గారి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త శ్రీ మల్లాడి Happy birthday
happy birthday to you. తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాల్సి ఉందని, దానికోసం నిరంతరం తపన పడటం, ఫలితాలు రాబట్టడం జరగాలని, అప్పుడే ఆ పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అందుకోగలరని, అలాంటి కోవకు చెందిన వారే మన రవీంద్ర మాస్టర్. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారికి విలువలతో కూడిన విద్యతో పాటు ఉన్నత లక్ష్యాలను అందుకోవటానికి శిక్షణ ఇస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ ప్రాథమిక పాఠశాలలో కాశీ రవీంద్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన విద్యారంగంలో చేస్తున్న కృషికి మండలంలో ఆయనను ఓ ఆదర్శ విద్యావేత్తగా అందరూ రవీంద్ర మాస్టర్ అంటూ సంబోధిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఆయన బోధన, సమాజం పట్ల నిబద్ధత, వ్యక్తుల పట్ల గౌరవ భావం ఉన్న నిండైన వ్యక్తిత్వం ఆయనది. తన వద్ద అక్షరాలు దిద్దిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆశిస్తారు. విద్యార్థులను అత్యుత్తమ విద్యా ప్రమాణాలు ఉన్న జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపిక చేయటం మార్గంగా ఎంచుకున్నారు. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉన్న గ్రాంట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు రవీంద్ర 2017లో ఉపాధ్యాయుడిగా వచ్చారు. అనతి కాలంలోనే పాఠశాల విద్యార్థులు, గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు. మాస్టర్పై ఉన్న నమ్మకంతో విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ప్రతి ఏటా నవోదయ పాఠశాలకు ఒకరైనా పంపించాలనేది ఆయన లక్ష్యం. దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఇప్పటి వరకు గ్రామం నుంచి 6 విద్యార్థులను, మరొక గ్రామం నుంచి 1 విద్యార్థిని నవోదయకు ఎంపిక అయ్యేలా చేశారు. ఆయన కృషి ఫలితంగా గ్రామానికి చెందిన 6 విద్యార్థులు పెద్దాపురం నవోదయలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంవత్సరం ఆయన వద్ద శిక్షణ పొందిన కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామానికి చెందిన దడాల లాస్య నవోదయకు ఎంపికైంది. ఒక గ్రామానికి 1 విద్యార్థి నవోదయ పాఠశాలకు ఎంపిక కావటమే గగనంగా మారిన నేపథ్యంలో ఒకే గ్రామం నుండి 6 విద్యార్థులు నవోదయలో చదవటం ఆయన కృషికి నిదర్శనం. ఈ శిక్షణకు విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ అంతా ఆయన సొంత ఖర్చులతో ఉచితంగా సమకూర్చడం విద్యపై ఆయనకున్న మక్కువ తెలియజేస్తుంది. విద్య ద్వారానే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలే ఆయనకు స్ఫూర్తి అని రవీంద్ర అంటారు. నేను గ్రాంట్ పాఠశాల ఉపాధ్యాయుడిని. నా పేరు రవీంద్ర. నేను 2017 ఆగస్టులో ఈ గ్రాంట్ పాఠశాలకు రావడం జరిగిందండి. ఇక్కడ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్, ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసి ఇక్కడ పిల్లలను తప్పనిసరిగా ఖచ్చితంగా నవోదయకు పంపిస్తే సీట్ సాధించగలుగుతారు. ఇది మండలానికి మారుమూల ప్రాంతం, తాళ్లరేవు మండలంలో చివరి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లల్ని మరి ఏదైతే నవోదయ స్కూల్స్ యొక్క లక్ష్యం ఉందో, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని, తెలివైన పిల్లల్ని దేశ స్థాయిలో ఉత్తమంగా తీర్చిదిద్దారనేటువంటి ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి సాధించగలుగుతారన్న నమ్మకం తర్వాత నేను 2018 నుండి నవోదయ స్టార్ట్ చేయడం జరిగింది. మరి 2018 నుంచి సుమారు
సంవత్సరం క్రమం తప్పకుండా ఒక సీట్ చొప్పున నాకు 6 సీట్లు ఇక్కడి నుంచి 6 పిల్లల్ని ఇక్కడ నవోదయ పంపించగలిగాను. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడి నుంచి 7 పిల్లలు ఇంటర్మీడియట్లో ఉన్నారు. మరి నవోదయ విద్యాలయాలు అనేవి కేంద్ర స్థాయిలో ఎన్సీఆర్ రిజల్ట్ వస్తాం. మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్తోనూ మరి ఎన్సీసీ దేశభక్తిని మరి వ్యక్తిగత డిసిప్లిన్ని పెంచినటువంటి ఒక ఉత్తమమైనటువంటి విద్య పిల్లల యొక్క ప్రతిభ ఏదైతే ప్రతిభలో ఆ ప్రతిభను ప్రోత్సహించేటటువంటి విద్య ఏదైతే దానికి పంపించడం నాకు అవకాశం ఉంది. దాన్ని ప్రోత్సహించినటువంటి ఇక్కడ నాతో పాటు పనిచేసినటువంటి మా సోదరుడు శ్రీరా దుర్గా ప్రసాద్ గారు కానీ నారాయణ గారు హనుమాన్ కృష్ణ గారు కానీ మరి ఈ దీంట్లో మరి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు మరి రాత్రి 8 గంటల వరకు చేస్తున్న రాత్రి ఉదయం 5 గంటలకే క్లాస్ పెడతాం టెస్ట్ ఉంది వేళన్నా మరి తల్లిదండ్రుల దగ్గరుండి మరి వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి ఒక్కసారి పిల్లలు వర్కులు అవ్వడానికి రాత్రి 2 గంటలు అయిపోయింది. ఆ టైం వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళతో ఉండి కూడా చేయించి వాళ్ళ ప్రోత్సాహంతో మరి పిల్లలు 6 పిల్లలు ఒకే పాఠశాల నుంచి వెళ్ళడం అనేది మరి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. దానికి గాను ప్రోత్సహించినటువంటి మరి సంస్థ ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి కమిటీ వాళ్ళకి అదేవిధంగా మా విద్యా శాఖ అందరూ కూడా మరి కృతజ్ఞతలు చేసుకున్నాను. మరి ఈ పిల్లలు రేపు ముందుట ఇప్పటికే మరి చాలా చక్కగా ఉన్నారు. ప్రతి సంవత్సరం వచ్చి కలుస్తారు. మరి ఈ పిల్లలు రేపు పొద్దున్న మంచి అధికారులుగా తయారు మరి గ్రామం నుంచి మంచి అధికారులు మరి దీనికోసం జమ్మూ కాశ్మీర్లో బైసరన్ ప్రాంతంలో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని నిరసిస్తూ ఇది హేయమైన చర్యగా భావించి గుత్తినదీవి, వేమవరం యూత్ మరియు ఐపోలవరం మండలం పీఎంపీ అండ్ ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు రెల్లు గంగాధరం ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రజలు తమ నిరసన తెలియజేస్తూ పాకిస్తాన్ నశించాలి, ఉగ్రవాదులను అంతమొందించాలి, పహల్గాం ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులివ్వాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పీఎంపీ అండ్ ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ బాధితుల్ని హిందువా ముస్లిమా అని మతం పేరు అడిగి చంపటం చాలా దారుణమని, మనమంతా ఐక్యంగా ఉంటే మళ్లీ మనల్ని చూడటానికి ఎవరూ ధైర్యం చేయరని, భారత ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లు గంగాధరం, బొక్క లక్ష్మీనారాయణ, చౌడిశెట్టి రమేష్, ఆకుల సత్యబాబు, సలాది శ్రీనివాసరావు, కంతేటి కుమార్, వర్రే రాముడు, వాసంశెట్టి కొండయ్య, సిరంగు వీరన్న, అనిశెట్టి మణికంఠ, పోలిశెట్టి వెంకటేశ్వరరావు మరియు యువకులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఆత్మీయ సోదర సోదరి మండలారా, ఈరోజు కాశ్మీర్ అంటే భారతదేశానికి కిరీటం అని, భారత మాతకు శిరస్సు అని మనం భావిస్తాం. అటువంటి భారతదేశంలో, అటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో చాలా అమానుషనీయం. మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఒక ఎత్తులో వారి యొక్క ఉగ్ర చర్యలు చేస్తే ఈరోజు ఒక మత ప్రాతిపదికన కూడా, అంటే వీళ్ళు హిందువుల ముస్లింసా ఎవరు అనే విషయాన్ని కూడా వాళ్ళు చూసి మరి ఇటువంటి అటాకులు చేస్తున్నారంటే ఈ ఉగ్రవాదులు ఎంతటి నీచానికి దిగజారారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు భారత సైన్యము ఏదైతే సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి తిప్పుకొట్టు చేసింది. కానీ ఈరోజు ఈ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి యుద్ధమే సరైన తిప్పుకొట్టు అనే విధంగా సరైన చర్యలు భారత ప్రభుత్వం తీసుకోవాలని మనం అందరము కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటనకి మతాలకు అతీతంగా అన్ని మతాల వారు, ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి
మనమందరము కూడా చేయాల్సినటువంటి మరొక నిరసన కార్యక్రమం ఉంది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు దానికి అవసరమైనటువంటి కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఏం చేయాలి అంటే, ఈరోజు ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయంటే దానికి మనం కూడా కారణం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అంటే, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఎవరైతే ముస్లింలు నిర్వహించే కంపెనీలు ఉన్నారో వారి యొక్క ఆదాయాన్ని 20% ధనాన్ని ఈ ఉగ్ర చర్యలకు, ఈ జిహాదీ వ్యవస్థలకు కూడా వాళ్ళు కేటాయిస్తున్నారు. కాబట్టి యానాం శివారు కనకాలపేటలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతాభిషేకాలు, సామూహిక సహస్ర కుంకుమార్చన తదితర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి అమ్మవారి చిన్న జాతరను గరగ నృత్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అమ్మవారికి ఫలరసాలతో
హరి ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఈరోజు మన కనకాలపేట గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు చిన్న జాతర అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు, సామూహికంగా భక్తుల చేత విఘ్నేశ్వరుడు పూజ, ఏకాదశ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన ప్రీత అని అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. మనకి దేవి భాగవతం ఆధారంగా అమ్మవారు ఏ రూపాల్లో ఉన్నాయో, అలాగే దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారు ఏ రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తుందో చెప్పబడింది. అందులో భాగంగానే ఈ గ్రామదేవతా స్వరూపము అమ్మవారి యొక్క పూర్ణస్వరూపంలో షష్టాంశ స్వరూపమైనటువంటి గ్రామదేవతగా మనకి చెప్పబడింది. అటువంటి గ్రామదేవత గ్రామం యొక్క పొలిమేరల్లో ఉండి అమ్మవారు ఆ గ్రామంలో వచ్చేటువంటి వివిధ ఆ వ్యాధి రూపాలు ఏవి కూడా రాకుండా, అంటువ్యాధులు అది వ్యాప్తించకుండా, దుష్టశక్తులు ఏవి కూడా ప్రవేశించకుండా గ్రామానికి రక్షిస్తూ గ్రామం యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లే ఏ గ్రామం అయినా సరే చల్లగా ఉండాలన్నా, ఏ గ్రామంలో జనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నా గ్రామదేవత యొక్క అనుగ్రహం ఉండాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఆకలికి ఒక శివాలయ ప్రతిష్ఠ చేయాలన్నా, ఏ దేవాలయాన్ని నిర్మించాలన్నా, ఏ వార్షికోత్సవం చెయ్యాలన్నా అమ్మవారి గ్రామదేవత యొక్క అనుగ్రహం లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు. అలాగే ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా మొదట శుభపత్రిక అమ్మవారి గ్రామదేవతకి సమర్పించాలి. అటువంటి విశేషమైనటువంటి అమ్మవారు. అలాగే ఏ భక్తుడైనా సరే పొలిమేరల దాటి బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా యాత్రలు చెయ్యాలన్నా ముందు అమ్మవారి గ్రామదేవత యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి గ్రామదేవత అనుగ్రహం కొరకే చక్కగా ఈరోజు అమ్మవారికి జాతర మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అటువంటి కనకాలపేట ఉన్నటువంటి ప్రతి జనులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి విశేషమైనటువంటి సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున చక్కగా అమ్మవారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామ అభివృద్ధి చెందుతుంది. ఉన్నటువంటి వారికి ఏ లోటు లేకుండా చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటారనే విశేషంతో తెలియజేస్తూ అందరూ కూడా కనకాలపేట గ్రామం యొక్క తీర్థానికి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని, సైనికులు పోస్టులు భర్తీ చేసి సైన్యాన్ని మరింత బలోపేతం చేయాలని, అమాయకుల మృతికి కారకులైన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. నగర పంచాయతీ కార్యాలయం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం, కేవీపీఎస్ సంఘాల నాయకులు, కార్యకర్తలు, నగర పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ టూరిస్ట్
ఉగ్రవాదాన్ని భారతదేశాన్ని భారతదేశాన్ని లౌకికవాదాన్ని జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదాన్ని ఖండించాలి. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదాన్ని దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రవాదాలు 28 మందిని బలి తీసుకున్నారు. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాం. ఈరోజు మంగళవారం మండలంలో కూడా మనం ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దీనికి కారకులు ఎవరు? ఈరోజు దేశాన్ని భద్రంగా చూడవలసిన బాధ్యత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకి బాధ్యత ఉండాలి. మరి ఆర్మీలో 1,80,000 పోస్టులు ఖాళీ అయిపోతే దాన్ని రీరిక్రూట్మెంట్ చేయకుండా ఖాళీ పోస్టులు పెట్టారు. మన 1,80,000 మంది ఆర్మీలో లేకుండా ఉంటే ఈరోజు దేశాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలమని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మేము అడగదలుచుకున్నా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇటువంటి టెండర్లలో సంఘటనని మనం ఖండిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మరోసారి జరగకుండా మరి ప్రాణాలు పోకుండా ఈ దేశ రక్షణ. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంజు కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంజు కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం, కోరంగి, తాళ్లరేవు పరిసర ప్రాంతాల నుండి సుమారు 200 మంది కంటి సమస్యతో బాధపడుతున్న వారు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారికి కాకినాడలో చేయిస్తామని, మిగతా వారికి సంబంధించిన మందులు అందజేస్తామన్నారు. లైటింగ్ వచ్చేస్తున్నాను. మనకి కాపట్లేదు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా భక్తులు మండల పరిధిలో ఉన్న బ్రాహ్మణులచే కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులకు నిరసనగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి అనంతరం సామూహికంగా వెలిగించిన దీపాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆర్యవైశ్యులు మహిళా భక్తులు మండల పరిధిలో ఉన్న బ్రాహ్మణులచే కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులకు నిరసనగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి అనంతరం సామూహికంగా వెలిగించిన దీపాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి తాళ్లరేవు సంతపేట సెంటర్ వరకు జరిగింది. నిర్వాహకులు మర్ల ఫణిబాబు, వేలూరి కాశీబాబు, కొండవీటి సాయి, పెద్దింటి కేశవాచార్యులు, శ్రవణ్ కుమార్, శ్రీనివాసాచార్యులు, ఆలయ నిర్వాహకులు కొత్త సుభాష్, గోకవరపు సుభాష్, కొత్త నాగేశ్వరరావు, నున్న దత్తు, అత్తులూరి శ్రీనివాస్, పేకేటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
यत्पुरुषेण हविषा अजायता బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంజు కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం. అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేపించుకున్న పలు గ్రామాల ప్రజలు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని నిరసిస్తూ గుత్తెనదీవి, వేమవరం, ఐపోలవరం మండలాల్లో నిరసన ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.